నమస్తే, వెల్కమ్ టు క్లిక్ టీవీ న్యూస్. నేను కల్పన. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కుప్పంకు మేలు చేయని చంద్రబాబు రాష్ట్రానికి ఏం మేలు చేస్తారని దుయ్యబట్టిన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జగ్గంపేట నియోజకవర్గంలో జనసేనకు జరిగిన అన్యాయంపై అధిష్టానం వివరణ ఇవ్వకపోతే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామంటూ జగ్గంపేట జన సైనికులు అల్టిమేటం. టీటీడీ ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులపై టీటీడీ వేటు, ఉద్యోగులకు వరాలు, టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు. రాష్ట్రంలో మార్పు మొదలైందని, జగన్ పని అయిపోయిందంటూ శ్రీకాకుళం రా కదిలిరా సభలో దుయ్యబడిన టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీ తమకి న్యాయం చేసిందని నినాదాలు చేస్తూ కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ ఇంటిని తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు ముట్టడించారు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఇంటి వద్ద కార్యకర్తలు ఆత్మహత్య ప్రయత్నం చేశారు. పిల్లి దంపతులు పార్టీకి రాజీనామా చేయాలని కార్యకర్తలు, నాయకులు డిమాండ్ చేశారు. పార్టీని తొలి నుంచి నమ్ముకొని పార్టీ విజయానికి కష్టపడి గెలిపించిన నాయకులు, కార్యకర్తలను అణగదొక్కుతున్న ఎమ్మెల్యే తమకు వద్దని, జగనన్న ముద్దు ఎమ్మెల్యే వద్దు అనే నినాదం అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో గట్టిగా వినిపిస్తోంది. అబద్ధపు మాటలు నిజమని నమ్మి ప్రజలు ఓటు వేశారు. ఇంకేముంది, పదవి వచ్చింది. 5 సంవత్సరాల వరకు ప్రజలతో నాకేం అవసరం అని ముఖం చాటేశాడు. ఇచ్చిన హామీలు నెరవేర్చడం గురించి ఎమ్మెల్యే మర్చిపోయినా ప్రజలు మర్చిపోతారా అంటే అటువంటి పరిస్థితులు లేవంటూ చోడవరం నియోజకవర్గం ప్రజలు కుండబద్దలు కొట్టారు. చోడవరం నియోజకవర్గంలో ఏ వర్గాన్ని కదిపినా కరణం ధర్మశ్రీ వద్దులే అనే మాటే వినిపిస్తుండడం గమనార్హం. మెజారిటీ ప్రజలు గత ఎన్నికల్లో తప్పు చేశామని కూడా భావిస్తున్నారు. ఇదే విషయాన్ని కొందరు బాహాటంగానే చెప్పుకొని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో తప్పు చేశాం అంటూ మరికొందరు మీడియా ముందు కూడా ఎలాంటి జంకు లేకుండా వ్యాఖ్యానిస్తున్నారు. గత ఎన్నికల్లో కాలికి బలపం కట్టుకొని మరీ ధర్మశ్రీ కోసం నాయకులు కష్టపడి పనిచేసి గెలిపించారు. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత కనీసం తమను గెలిపించిన నాయకులు, కార్యకర్తలను కలుపుకోకుండా తన స్వార్థం కోసం తన తమ్ముడితో కలిసి నియోజకవర్గంలో సంపాదనే ధ్యేయంగా తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. కార్యకర్తలు, నాయకులు చేసింది ఏమీ లేదు, అంతా సొంత బలంతో గెలుపు సాధించింది అనుకున్నట్లుగా ధర్మశ్రీ వ్యవహరిస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. అది అయిపోయిన తర్వాత ఇవాళ నేను ఎంపీటీసీ, ఎంపీలు పోరు అధ్యక్షులు కూడా ఉన్నాం. నా సెగ్మెంట్ పరిధిలో ఏ కార్యక్రమం జరిగినా, కనీసం నా పీపీ ఉన్న సెగ్మెంట్ పరిధిలో ఏ కార్యక్రమం జరిగినా సరే నాకు ఇంటిమేషన్ కూడా లేకుండా జగన్ ఆరోగ్య సురక్ష కావచ్చు, గడప గడప కార్యక్రమం కావచ్చు చేసుకుని వెళ్ళిపోతారు తప్ప కానీ ఎంపీటీసీకి ఇన్విటేషన్ ఇవ్వాలని లేదు. నా సొంత గ్రామం అంటే కేపీ అగ్రలో కూడా వెళ్ళిపోవడం తప్ప ఎంపీటీసీ అన్న పర్సన్ ఎందుకు రాలేదని ఇన్విటేషన్ లేకపోవడం. ఏదైనా పని మీద వెళ్తే కనుక మా అందరం కలిసి ఉన్న వాళ్ళు ఏదో పని మీద వెళ్తే నలుగురు సాల్వ్ చేసి ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడం అనేసి దాన్ని మమ్మల్ని ఇడగొట్టే ప్రయత్నాలు చేసి టోటల్గా చూస్తే కనుక మేము ఆర్థికంగా పార్టీలో కష్టపడి పనిచేసినందుకు ఆర్థికంగా అన్ని రకాలుగా లాస్ అయిపోయి ఉన్నమాట. నా ఆలోచన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక కోరిక 100, 175 ఏదైతే చెప్తున్నారో ఆ రూల్లో మా చోడవరం కూడా ఉండాలి. మరొకసారి చోడవరం జెండా, వైసీపీ జెండా రెపరెప రాడాలన్న దాంట్లో నా వంతు ఎప్పుడు కృషి చేసే వ్యక్తి అన్నమాట. కాకపోతే ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ఎమ్మెల్యే అనేది ధర్మశ్రీకే గారికే కానీ మళ్ళీ సీట్ ఇస్తే కనుక ఆ లిస్టులో సీట్ ఉండదని నాకు భయం అయితే మాలో ఉంది. మరొకసారి తనైతే వ్యవహారం చేసేయగలరు. చోడవరంలో మేమైతే కనుక ఇక్కడ ఉండి మా విలేజ్లను చూస్తే కనుక
మేము విలేజ్లో మనం చూస్తే కనుక నిజమే తను చూస్తే ఏదో వ్యాపారం చేసుకుంటారు. మేమైతే రాజకీయంగా మమ్మల్ని నమ్ము కొంతమంది ఉంటారు, వాళ్ళకి న్యాయం చేయలేము. ఎమ్మెల్యే సీట్ అనేది మరొక లెవెల్లో మంచిగా చెప్పి అన్ని రకాలుగా చెప్పి మరొక వ్యక్తికి ఇస్తే మళ్ళీ మేము కష్టపడి పనిచేయగలిగాం తప్ప. కానీ మళ్ళీ ఇదే ఎమ్మెల్యే గారి ధర్మశ్రీ గారికి సీట్ ఇస్తే మేమైతే కనుక ఆయనతో నడిచి జర్నీ చేయలేని పరిస్థితి అన్నమాట. మాకు వాస్తవం చెప్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు దృష్టికి తీసుకెళ్ళి దీన్ని టీడీపీ జనసేన ఉమ్మడి జాబితాలో జగ్గంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే సీటును టీడీపీ జ్యోతుల నెహ్రూకు కేటాయించడంతో జగ్గంపేట జనసేన ఇన్ఛార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర మనస్తాపానికి గురై చేపట్టిన నిరాహార దీక్షపై అధిష్టానం 48 గంటల్లో వివరణ తెలపకపోతే క్యాడర్ మొత్తం మూకుమ్మడిగా రాజీనామా చేస్తామంటూ జగ్గంపేట జనసేన నాయకులు అల్టిమేటం జారీ చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం నియోజకవర్గంలో మా మనోభావాలు దెబ్బతీశాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి సమస్యపై పోరాటం చేస్తూ ఉన్నాం. అనేక దీక్షలు పాటంశెట్టి సూర్యచంద్ర గారు అనే వ్యక్తి మన ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ అనేక కార్యక్రమాలు చేసి ఉన్నారు. ఆ కార్యక్రమంలో విజయం సాధించడం జరిగింది. ఇదే గ్రామంలో అచ్యుతాపురం గ్రామంలో 33 kV హై టెన్షన్ వైర్ల గురించి ఆయన 4 రోజుల పాటు దీక్ష చేసి విజయం సాధించాడు. ఆ రోజు కూడా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి పిలుపు రాలేదు. కనీసం ఆయన లెటర్ ప్యాడ్ నుంచి కూడా ఎటువంటి ఇది కూడా రాలేదు. అప్పుడు కూడా మేము ఎప్పుడు కూడా దిగులు చెందలేదు. ఎందుకంటే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద ఆయనకున్న నమ్మకం, మా ఇన్ఛార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర గారికి పవన్ కళ్యాణ్ గారు ఉంటే అంత అవమానం. ఆయన్ని ఎప్పుడు కూడా దేవుడిలా కొలుస్తూ ఉంటాడు మా ఇన్ఛార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర గారు. అలాంటి వ్యక్తిని ఈరోజు కనీసం సమాచారం ఇవ్వకుండా నిన్న మాతో పాటు మేము ఎలాగైతే ఛానల్స్లో యూట్యూబ్ ఛానల్స్లో ఎలాగైతే మేము చూస్తామో టికెట్ అప్రపడేస్తున్నాం అలా ఆ విధంగా ఆ సూచనగా చూసుకుని తెలుసుకునే పరిస్థితి, కనీసం ఏం జరుగుతుంది ఏంటన్నది కూడా తెలియని పరిస్థితిలో మీ రోజు ఉన్నాం. అలాగే మీ అందరికీ తెలుసు జగ్గంపేట నియోజకవర్గంలో మన ఆత్మీయ సమావేశంలో ఏం జరిగిందో మీకు తెలుసు. ఆ ఆత్మీయ సమావేశంలో ఒక దాడి జరిగింది. ఆ దాడికి కారణమైన వ్యక్తిని నేనే. నా పేరు ఉంగరాల మండత్నం. ఎందుకంటే కరోనా నుంచి ప్రజల ప్రాణాలను కాపాడటానికి తీసుకున్న కోవిడ్ వ్యాక్సిన్ టీకాలు దుష్ప్రభావం వల్ల గుండె మెదడు సంబంధిత వ్యాధులు వంటివి చోటు చేసుకుంటున్నాయని, ఈ సమస్యకు ఆయుర్వేదం ద్వారా పరిష్కారం చేయవచ్చునని కరోనాకు ఆయుర్వేద మందు తయారు చేసిన ఆనందయ్య స్పష్టం చేశారు. నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆనందయ్య మాట్లాడుతూ గత కొంతకాలంగా కరోనా వ్యాక్సిన్లు వేసుకున్న వారిలో మెదడు హృద్రోగ సంబంధమైన సమస్యలు తీవ్రతరమై మరణాలు సంభవిస్తున్నాయని, వీటిని అరికట్టేందుకు ఆ తర్వాత వేదంలో రచించబడిన కొన్ని సూచనల ద్వారా ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అన్నారు. ప్రభుత్వ అధికారులు సహకరిస్తే ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారని, ప్రజల ప్రాణాలకు ఎలాంటి హాని లేకుండా వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. భారతదేశానికి ఒక విధమైన అధర్వణ వేదంలో నుంచి వచ్చిన ఈ వైద్యానికి మంచి పరిష్కారం ఉందని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆయుర్వేద నిపుణులు మన విజయ్ కుమార్ రెడ్డి ఆయన ఒక ప్రత్యేకమైన స్పైనల్ మీద కానీ ఏం తెలిపి మర్మకళ మీద నైపుణ్యం కలిగిన వ్యక్తి. అట్నే ఖాజా మస్తాను ఈ జమాల్ ఖాన్ చింతూరు వాళ్ళ శిష్యుడు, ఆయన కూడా ఆడ అడవి వైద్యుడిగా పేరు ప్రసిద్ధులు పొందాడు. ఈయన మా యలమందయ్య ఈయన రసవత్రంలో అగస్త్య మహాముని అంతటి చాతుర్యం కలిగినాడు. ఇకపోతే మన వేణుగోపాలయ్య గారు ఈ జియోట్రస్ భూమిలో ఎలాంటి నెగటివిటీ ఉన్నా దానివల్ల కూడా వ్యాధులు వస్తాయని చెప్పని నిర్ధారించి ఎంతోమందికి జియోట్రస్ వల్ల వ్యాధులు వస్తుంటే దాన్ని అరికట్టడం, వాళ్ళకి మంచి జరగడం కూడా ఈయనలో ఉన్న నైపుణ్యత కలిగిన వ్యక్తి. దీన్ని మన భారతదేశం ముందుకు తీసుకుపోద్దని చెప్పని ఈ భారతదేశాన్ని ఈ సాంప్రదాయ వైద్యం పరంపర వైద్యం ద్వారా ప్రపంచ దేశాలన్నీ కూడా మన భారతదేశాన్ని చూడాల్సిన పరిస్థితి వస్తుందని మీరందరూ సహకరించి మీడియా మిత్రులు అట్లాగే స్టేట్ గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంటు అందరూ సహకరిస్తే మనం మంచి వైద్యాన్ని ప్రపంచానికి అందించవచ్చని చెప్పని భావనతో ఈ మీటింగు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు పోయినసారి కోవిడ్ 21లో వచ్చినప్పుడు
మెడ్రాస్ హైకోర్టు సంజీన్ పాలర్జీ అని ఆయన దీని మీద ల్యాబ్ రిపోర్ట్ ఇస్తే మన వైద్యాన్ని ప్రపంచ దేశాల్లో మంచి గుర్తింపును తీసుకొస్తామని చెప్పని ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం, ఈ ఆయుర్వేదాన్ని అప్రిషియేట్ చేయడం కూడా ఇది అందరికీ తెలిసిన విషయం. ఆయన వెంటనే నెల్లూరు రెండో పట్టణ పరిధిలో రామచంద్రపురం వద్ద ఈ నెల 18న జరిగిన మాడుపూరు పెంచల ప్రసాద్ హత్య కేసును పోలీసులు ఛేదించి నేరస్తులను అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. రెండవ నగర పోలీసులు పూర్తి వివరాలను నగర డీఎస్పీ శ్రీనివాసులు రెడ్డి వెల్లడించారు. అక్రమ సంబంధంతోనే భర్త మరియు సొంత మేనమామ పెంచల ప్రసాద్ను భార్య హత్య చేయించిందని, హత్యలో మొత్తం 8 మంది ముద్దాయిలు పాల్గొన్నారని తెలిపారు. ముద్దాయిలంతా 19 నుండి 21 సంవత్సరాల లోపు వారేనని పోలీసులు తెలిపారు. ఎటువంటి ఆధారాలు లేని కేసును ఆధారాలతో సహా త్వరితగతిన ఛేదించిన నవాబుపేట పోలీస్ స్టేషన్ సిఐ బాబీతో పాటు సిబ్బందిని నగర డీఎస్పీ శ్రీనివాసులు రెడ్డి అభినందించారు. డాక్టర్ తిరుమలేశ్వర రెడ్డి గారు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు నవాబుపేట సిఐ ఎం బాబీ గారు వారి సిబ్బంది అంతా కలిసి ఈ కేసును కూలంకషంగా దర్యాప్తు చేసి దీంట్లో ముద్దాయిలైన పెరుమాళ్ళ పెంచల ప్రసాద్, ఇలియాస్ వర, సుర్ల సాగర్, ఇనుకుర్తి వెంకట సాయి, వడినాకర్ మనోహర్, వేలు లివింగ్స్టన్, బొగ్గూరు నాగేంద్ర ఎస్టర్డే వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని విచారించడం జరిగింది. మా విచారణలో కొన్ని కొత్త విషయాలు బయటపడ్డాయి. అదేంటంటే ఈ కేసులో చనిపోయిన ఈ మడుపూరి పెంచల ప్రసాద్ భార్య అతనికి స్వయంగా మేనకోళ్ళు అవుతుంది. ఆమె పాత్ర కూడా దీంట్లో ఉన్నట్టుగా మాకు నిర్ధారణ అయింది. ఆ విషయం గురించి విచారించగా ఈ కేసులో మొదటి ముద్దాయిన పెంచల ప్రసాద్ అనే వ్యక్తి ఈ చనిపోయిన వ్యక్తితో స్నేహంగా ఉంటూ వారింటికి తరచుగా వెళ్ళొస్తూ ఉండేవాడు. ఈ నేపథ్యంలో అతని భార్య, చనిపోయిన వ్యక్తి భార్యకి ఇతనికి ఫోన్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం చాటింగ్ల దాకా వెళ్ళింది. ఆ సందర్భంలో ఈమె తన వ్యక్తిగత విషయాలు, అనగా తన భర్తకి తనకి ఉన్న వ్యక్తిగత విషయాలు, భర్త బాధపడుతున్న విషయాలు అవన్నీ కూడా అతనితో చెప్పి బాధపడింది. ఆ విషయంలో ఇతను కూడా చనిపోయిన వ్యక్తితో వ్యక్తిగత తగాదాలు ఉన్నాయి ప్రసాద్కి కూడా. అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇతన్ని చంపాలని చెప్పి ఇద్దరు నిర్ణయించుకుని ఇతను తన స్నేహితులైన ఇతర ముద్దాయిల సహకారంతో, ఈమె సహకారంతో ఈ మర్డర్ చేయడం జరిగింది. ఆ రోజు మర్డర్ జరిగిన రోజు సాయంత్రం నైట్ ఈమె అతనికి తెలియపరిచింది, మా ఇంట్లో ఎవరు లేరు, మీరు రావచ్చు, వచ్చి మర్డర్ చేయొచ్చు అని చెప్పింది. అది అవకాశంగా తీసుకుని ఆ రోజు ఆమె తలుపు తీసి పెట్టగా అతను లోపలికి వచ్చాడు. అతనితో పాటు ఇంకో 3 వ్యక్తులు కూడా వచ్చారు ముద్దాయిలు. నలుగురు కలిసి నిద్రపోతున్న ఈ పెంచల ప్రసాద్పై దాడి చేసి అతన్ని. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో మేలు గురించి పట్టించుకునే వ్యక్తి రాష్ట్రానికి ఏం చేస్తారని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దుయ్యబట్టారు. కుప్పం నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. 35 సంవత్సరాలుగా కుప్పం ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా పనిచేసి నియోజకవర్గాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయలేకపోయారని, అటువంటి వ్యక్తి మరోసారి ఎమ్మెల్యేగా పోటీకి అర్హుడు కాదని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో మాజీ సీఎంను నిలదీయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. గడిచిన 5 ఏళ్లలో కుప్పం నియోజకవర్గాన్ని వైసీపీ ప్రభుత్వం గణనీయంగా అభివృద్ధి వరించిందని అన్నారు. కుప్పానికి కృష్ణా నీరును తీసుకువచ్చామని, పంచాయతీగా ఉన్న కుప్పాన్ని మున్సిపాలిటీగా, రెవెన్యూ డివిజన్గా మార్చిన ఘనత వైసీపీదేనని వెల్లడించారు. కుప్పం నియోజకవర్గంలో 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు నాయుడు గారి హయాంలో అందించిన ఇళ్ల పట్టాలు ఓ 0. అందించిన చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇళ్ల పట్టాలు ఓ 0. మరి అదే మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ 57 నెలల కాలంలోనే ఈ ఒక్క కుప్పం నియోజకవర్గంలోనే ఇచ్చిన ఇళ్ల పట్టాలు ఇప్పటికే 15,721 పట్టాలు ఇచ్చాం. ఈ నెలలోనే మరో 15,000 ఇళ్ల పట్టాలు కూడా ఇవ్వబోతున్నాము అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. కుప్పం బ్రాంచ్ కాలువ పనులు మనమే పూర్తి చేస్తామని, కృష్ణా జలాలు తరలిస్తామని, కుప్పం నియోజకవర్గానికి ఆ నీళ్లు తెస్తామని ఆనాడిచ్చిన మాటను నిలబెట్టుకొని కుప్పానికి ఈరోజు కృష్ణా జలాలు
తీసుకురాగలిగాము అని చెప్పి కూడా సగర్వంగా ఈరోజు మీ సీఎం జగన్ టీటీడీపై విమర్శలు చేసిన రమణ దీక్షితులను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు టీటీడీ చైర్మన్ భూమాన కరుణాకర్ రెడ్డి తెలిపారు. తిరుమలలో టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను టీటీడీ చైర్మన్ భూమాన కరుణాకర్ రెడ్డి మీడియాకు వివరించారు. టీటీడీలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 9,000 మంది సొసైటీ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు పెంచుతున్నట్లు తెలిపారు. ఇక నుంచి ప్రతి ఏటా ఫిబ్రవరి 24న తిరుపతి ఆవిర్భావ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. पुरंदर विठलो मदन गोपाल वैकुंठपुरवासं 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 पंकजनेत्रं पद्मपवित्रं शंखचक्रधर चिन्मय रूपा భారతదేశంలో సుమారు 2,000 రైల్వే స్టేషన్లలో ఒకేసారి ఆధునీకరణ చేపట్టడం అనేది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న గొప్ప నిర్ణయమని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర బీసీ సంక్షేమ, సమాచార, పౌర సంబంధాల, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో 554 అమృత భారత్ స్టేషన్లు మరియు 1,500 రైల్వే ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల పునరుద్ధరణతో సహా దేశవ్యాప్తంగా 2,000 రైల్వే ప్రాజెక్టులకు వర్చువల్ ద్వారా ప్రధాని శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసి జాతికి అంకితం చేశారు. రైల్వే స్టేషన్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడలో కానీ, విశాఖపట్నంలో కానీ, తిరుపతిలో కానీ వీటన్నిటి కూడా 500 కోట్ల నుంచి 1000 కోట్ల వరకు కేటాయించారు. ఈ రైల్వే స్టేషన్ అన్ని కూడా ఈక్వల్ గా ఎయిర్పోర్ట్ లో తయారు చేయాలనేది ప్రధానమంత్రి యొక్క సంకల్పం. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయం. సుమారుగా 2,000 రైల్వే స్టేషన్స్ ని ఒకేసారి ఆధునీకరించాలనే ఉద్దేశంతో వారు తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయం. ఈ రైల్వే స్టేషన్ మొట్టమొదటిసారిగా 1845లో ప్రారంభమైంది. రాజమండ్రి రైల్వే స్టేషన్ ఎప్పుడు ప్రారంభమైంది? 1845లో ప్రారంభమై 1852కి పూర్తయింది. అప్పుడు మన ధవళేశ్వరం ఆనకట్టకి కావలసినటువంటి మెటీరియల్ సప్లైకి ప్రధాన భూమిక పోషించినటువంటి రైల్వే స్టేషన్. అలాగే అనేక ఉద్యమాలకి, భారతదేశానికి స్వాతంత్రం వచ్చే ముందే తయారైనటువంటి ఈ రైల్వే స్టేషన్ని మనం ఒకసారి అంటే 172 ఏళ్ళు పూర్తి చేసుకున్నటువంటి రైల్వే స్టేషన్. అంటే అతి పురాతనమైనటువంటి రైల్వే స్టేషన్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తరపు నుంచి భారతదేశ గౌరవ ప్రధానమంత్రి గారికి, నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు మనస్ఫూర్తిగా తెలియపరుస్తా ఉన్నాం. ఇవాళ రాజమహేంద్రవరానికి అమృత్ భారత్ రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో సుమారుగా ట్యాక్సెస్ తో కలుపుకొని 270 కోట్ల రూపాయలు శాంక్షన్ రావడము నిజంగా చాలా చాలా అదృష్టం. ఇవాళ భారతదేశ వ్యాప్తంగా కూడా చూసినట్టయితే నేషనల్ హైవేస్ కానీ లేకపోతే రైల్వే స్టేషన్స్ ఒక నెట్వర్క్
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుండి తిరుపతిలో యథేచ్ఛగా ఎన్ఆర్ఐల భూములను కబ్జా చేస్తున్న వారిని శిక్షించాలని మున్సిపల్ కార్పొరేషన్ 35వ డివిజన్ కార్పొరేటర్ ఆర్సి మునికృష్ణ కోరారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ అధికారుల పక్షపాత ధోరణి విడనాడి ఎవరైతే భూములను అన్యాక్రాంతమైన వారికి న్యాయం చేసే విధంగా పనిచేయాలని, లేకపోతే తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడిగా పోరాటం చేస్తుందని, మాస్టర్ ప్లాన్ల రూపంలో ప్రజల ఆస్తులను కాజేసి సొంత మనుషులకి టీడీఆర్ బాండ్లు జారీ చేసి నిజమైన భూములు కోల్పోయిన వారికి టీడీఆర్ బాండ్లు ఇవ్వలేదని ఈ సందర్భంగా వారు తీవ్రంగా నిరసన తెలియజేశారు. క్రమంలో తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధి ఊట్ల సురేంద్ర నాయుడు, మహేష్ యాదవ్, ఆర్పి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ప్రజానీకము ఆలోచించుకోవాలా, మన ఆస్తులకు భద్రత ఉండాలి అంటే ఒక్క ఛాన్స్ మాయ నుండి బయట రావాలి. తెలుగుదేశం జనసేన అభ్యర్థులను గెలిపించాలా. మన ఆస్తులు వదిలేసుకోవాలనుకుంటే మళ్ళా కూడా మనం వాళ్ళకు ఓట్లు వేసుకోవచ్చు. కార్పొరేటర్లు కావచ్చు, మీ వైకాపా నాయకులు కావచ్చు, భూ కబ్జాలు చేసేదానికే రోడ్లు వేసుకున్నారు. మీరు హీరో హోండా షోరూమ్ పక్కన కంచి రాము అనే వ్యక్తి ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి 26 ప్లాట్లు ఆక్రమించుకొని దౌర్జన్యంగా రైస్ తిరుపతిలో వైకాపా నాయకులు, వైకాపా అభ్యర్థి బొమ్మన అభినయ్ రెడ్డి గారు అంటుంటారు, తిరుపతిలో ఎంత అభివృద్ధి చేశామో, అభివృద్ధి కావాలంటే ఆ అభినయని ఎన్నుకోండి అని వీధి వీధుల్లో వాడవాడల్లో ప్రచారాలు చేసుకుంటున్నాడు. మేము ఒకటే అడుగుతున్నాం అభినయ్ రెడ్డి గారిని సూటుగా, నువ్వు 18 రోడ్లు వేసానంటున్నావు. 18 రోడ్ల కాడికి ఏ రోడ్ అయినా సెలెక్ట్ చేసుకో. ఆ రోడ్లో ఎంత అవినీతి జరిగిందో, ఎంత భూ కబ్జాలు జరిగిందో మేము ఆధారాలతో కూడా నిరూపిస్తాం. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇంటికి పరిమితమైన జన సైనికుడును గోపాలపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ దొడ్డిగర్ల సువర్ణరాజు పరామర్శించారు. గోపాలపురం మండలం చిట్యాల గ్రామానికి చెందిన రంగులు గుర్తి రమేష్ బాబు ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డారని పార్టీ శ్రేణుల ద్వారా తెలుసుకున్న ఆయన అతనికి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా పార్టీ తరపున 25,000 రూపాయలను ఆర్థిక సహాయం అందించారు. అతను ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని భవిష్యత్తులో అన్ని విధాలా అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చారు. కష్టాల్లో ఉన్నవారికి తక్షణ సాయం జనసేన ధ్యేయమని సువర్ణరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షుడు పోల్నాటి రాజేంద్ర, ఉపాధ్యక్షులు పోసిన గణపతి, ఇతర జన సైనికులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అధిక సంఖ్యలో యాదవులు ఉన్న రాజ్యాధికారంలో స్థానం కల్పించడం లేదని అఖిల భారతీయ యాదవ సంఘం రాష్ట్ర అధ్యక్షులు లాకా వెంగళరావు యాదవ్ ఆరోపించారు. దీన్ని వ్యతిరేకిస్తూ రానున్న ఎన్నికల్లో తామే 100 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. విజయ రెసిడెన్సీలో సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పలువురు మాట్లాడుతూ దేశంలో కోట్లలో, రాష్ట్రంలో లక్షల్లో యాదవుల ఓటర్లు ఉంటే దాని ప్రాతిపదికన కనీసం అభ్యర్థులను కూడా ఎన్నికల్లో కేటాయించడం లేదని వాపోయారు. అందుకే తామే ఒక కూటమిగా అన్ని బీసీలను కలుపుకుంటూ ప్రత్యామ్నాయ వ్యవస్థగా ఏర్పాటవుతున్నట్లు వెల్లడించారు. స్వాతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు ఆంధ్రప్రదేశ్లో యాదవులకి తీవ్రంగా అన్యాయం జరుగుతోంది. అందులో భాగంగా ముఖ్యంగా ఈ అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో సుమారుగా 3 లక్షల ఓట్లు యాదవులు ఉన్నప్పటికీ రాజకీయంగా అయితే ఈరోజు వరకు కూడా నామినేటెడ్ పదవుల్లో కానివ్వండి, ఎమ్మెల్యే సీట్ల విషయంలో కానివ్వండి, ఎంపీ సీటు విషయంలో కానివ్వండి, ఎమ్మెల్సీ విషయాల్లో కానివ్వండి, అన్నిట్లో కూడా కేవలం ఓటు బ్యాంకుగా అన్ని రాజకీయ పార్టీలు వాడుకుంటున్నారు తప్ప యాదవులకి ఈ రోజు వరకు కూడా ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎంపీ లేడు, ఒక ఎమ్మెల్సీ లేడు, ఒక రాజ్యసభ సభ్యుడు ఈ పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఇప్పటి వరకు కూడా 75 సంవత్సరాల అనంతరం కూడా ఇంకా ఓటు బ్యాంక్గానే వాడుకుంటున్నారనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా మేము ఎప్పటికైనా మరి యాదవులకి సముచిత స్థానం ఏ పార్టీ అయితే కల్పిస్తుందో ఇక్కడ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో
ఆ పార్టీ సీటు ఏ పార్టీ మాకు ఇస్తే వాళ్ళకి మేము. తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల మొదటి జాబితా విడుదలైన తర్వాత నిర్వహించిన తొలి రా కదలిరా బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వంపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హైదరాబాద్ ని అభివృద్ధి చేసింది టీడీపీనే అని, తర్వాత వచ్చిన పాలకులు హైదరాబాద్ ను విధ్వంసం చేయలేదు కానీ రాజధాని అమరావతిని జగన్ విధ్వంసం చేశాడని మండిపడ్డారు. మార్పు మొదలైంది, జగన్ పని అయిపోయిందని, జగన్ పాలనలో పేదలు నిరుపేదలయ్యారని అన్నారు. వ్యవసాయంలో 1000 రూపాయలు ట్రాక్టర్ అవునా కదా? ఇప్పుడు ఎంత ట్రాక్టర్? ఇసుక దొంగలెవరు? ఇక్కడుండే మీ మంత్రి ఇసుక దొంగ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పక్కన ఆముదాల వర్షంలో ఉండే స్పీకర్ దొంగ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వీళ్ళు మాట్లాడతారు అంటే ఇసుకను కూడా దొంగ వ్యాపారం చేసుకునే రాజకీయ నాయకుల్ని దొంగలనాలా దొరలనాలా మీరే ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా. బాధుడే బాధుడు, అన్ని ధరలు పెరిగిపోయినాయి అవునా కాదా? కడాన చెత్త మీద కూడా పన్నేసిన చెత్త. శ్రీకాళహస్తి దేవస్థానంలో అరాచకాలు ఆగడాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయని, అభివృద్ధి పేరుతో ఆలయాన్ని దోచుకునే స్థితిలో ఆలయ కమిటీ వ్యవహరిస్తుందంటూ శ్రీకాళహస్తి టీడీపీ ఇన్ఛార్జ్ సుధీర్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. కాళహస్తిలో నేను పేరు చెప్పాను, 3 పిల్లలు ఒకటే రోజు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి మీరందరూ చూశారు. హ్యాంగ్ చేసి చచ్చిపోయారు. ఇప్పుడు ఆడకూడదు, వాళ్ళకేమో 2 టీచర్స్ వాళ్ళు కూడా. అన్నా నేను వచ్చి ప్రెస్ మీట్ పెడతానంటే చైతన్యపరిచే కార్యక్రమాన్ని తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ ఏదైతే ఉందో మేమందరం కూడా ఈసారి యువత మీరు చూసే ఉంటారు. గతంలో యువత జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారు, ఈ రోజు యువత అంతా చంద్రబాబు నాయుడు గారి వైపు ఉన్నారు, ఉమ్మడి కూటమి వైపు ఉన్నారు. అటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు 175 మంది అభ్యర్థులను గెలిపించడానికి ఈసారి యువతంతా. నిరుపేద మహిళలు ఎన్నిసార్లు వేడుకున్నా అధికారులు ఇంటి స్థలాలు ఇండ్లు ఇవ్వడం లేదని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద బైఠాయించి ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి సిపిఐ ఎంఎల్ లిబరేషన్ తిరుపతి సిటీ కార్యదర్శి బి బాలకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ పదే మహిళలు కాళ్ళరిగేలా తిరుగుతున్న కలెక్టర్ మరియు అధికారులు స్పందించకపోవడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లో జాగా అడిగినా మేము మిద్దులు మేడలు అడగడం లేదు. అయ్యా మీరు ఇంటి స్థలాలు ఇచ్చారనేసి పెద్ద హత్యరాలతో పేపర్లో రోజు వస్తున్నది. అయితే మీరు ఇచ్చినటువంటి ఇంటి స్థలాలు రాజకీయ నాయకులకు ఒక్కొక్కరికి 5-10 చొప్పున ఇస్తున్నారే తప్ప పేద బడుగు బలహీన వర్గాలకి ఇంతవరకు ఒక ఇల్లు లేక ఒక ఇంట్లో 4 కుటుంబాలు జీవిస్తున్నారు. అయ్యా ఇప్పటికే కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేశాం, ఆర్డీఓ గారికి ఇచ్చాం, ఎంఆర్ఓ గారికి ఇచ్చాం, అయినా ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు. విశాఖ మధురవాడలో నారాయణ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు ఓ విద్యార్థిని గర్భవతిని చేసినట్లు తెలిసిందే. 9వ తరగతి చదువుతున్న బాలికపై పీఈటీ ఉపాధ్యాయుడు కన్నుపడింది. విద్యార్థినికి మాయమాటలు చెప్పి లైంగిక దాడి పాల్పడ్డాడు. బాలికను మభ్యపెట్టి లోబర్చుకొని శారీరకంగా హింసించి గర్భవతిని చేశాడు. బాలికకు కడుపు నొప్పి రావడంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. దీంతో సదరు డాక్టర్ బాలిక గర్భవతి అని నిర్ధారించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేసినట్లు తెలిసిందే. దీంతో మహిళా సంఘాలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టేందుకు సిద్ధమయ్యారు. టీడీపీ జనసేన తొలి జాబితా ప్రకటించడంతో తాడేపల్లి ప్యాలెస్ లో భూకంపం వచ్చిందని జనసేన పార్టీ నగర అధ్యక్షుడు ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వంశీకృష్ణ మాట్లాడుతూ టీడీపీ జనసేన పొత్తుతో భయపడి వైసీపీ మంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. కాపులు అమాయకులు అని వైసీపీ మంత్రులు మాట్లాడుతున్నారని, రానున్న ఎన్నికల్లో కాపులు తమ సత్తా చూపిస్తారని అన్నారు. మంది మంత్రులు అయితే మా పొత్తుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మా పొత్తుల గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటే ఈ పొత్తులకు భయపడ్డారని ప్రజలు అర్థం చేసుకుంటూ ఉన్నారు. పదే పొత్తుల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అది మా అంతర్గత విషయాలు. ప్రజా సమస్యల మీద ప్రజలకు ఏం చేయాలో మాట్లాడాలి తప్ప మా పొత్తుల గురించి పదే మాట్లాడాల్సిన అవసరం లేదు. మాట్లాడుతున్నారంటే అది ప్రజలు అర్థం చేసుకుంటూ ఉన్నారు. అనకాపల్లిలో అనకాపల్లి నియోజకవర్గం వైసీపీకి కార్యకర్తలు విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు.
అనకాపల్లి పట్టణంలోని రావు గోపాలరావు కళాక్షేత్రంలో వైసీపీ అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మలసాల భరత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన సిద్ధం కార్యకర్తల సమావేశానికి రాజ్యసభ సభ్యుడు వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ అనకాపల్లి నుండి భరత్ కుమార్ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, అలాగే ప్రస్తుత అనకాపల్లి ఎమ్మెల్యే మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రికి అత్యంత విశ్వాసపాత్రుడని, అతనికి ఎప్పుడు పార్టీలో సముచిత స్థానం ఉంటుందని తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కుప్పంకు మేలు చేయని చంద్రబాబు రాష్ట్రానికి ఏం మేలు చేస్తారని దుయ్యబట్టిన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జగ్గంపేట నియోజకవర్గంలో జనసేనకు జరిగిన అన్యాయంపై అధిష్టానం వివరణ ఇవ్వకపోతే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామంటూ జగ్గంపేట జన సైనికులు అల్టిమేటం. టీటీడీ ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులపై టీటీడీ వేటు, ఉద్యోగులకు వరాలు, టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు. రాష్ట్రంలో మార్పు మొదలైందని, జగన్ పని అయిపోయిందంటూ శ్రీకాకుళం రా కదిలిరా సభలో దుయ్యబడిన టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు. ఇవి ఇప్పటి వరకు నా క్లిక్ టీవీ న్యూస్ అప్డేట్. సరికొత్త బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ క్లిక్ టీవీ న్యూస్.